నమస్తే, వెల్కమ్ టు లియో ప్రైమ్ టైమ్ డిబేట్. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వాళ్ళ సభ్యులతో ఒక మీటింగ్ అయితే పెట్టారు. మొత్తానికి అసెంబ్లీ వద్దు, కౌన్సిల్ ఏం వద్దు అంటున్నారా? ఏం జరగబోతుంది? అయితే మన ప్యానెల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సీనియర్ జర్నలిస్టులు డివి శ్రీనివాస్ గారు, అదేవిధంగా సత్యమూర్తి గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ సో సత్యమూర్తి గారు, మనం చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల జరిగినట్టు ఒక ప్రెస్ మీట్లో కూడా మాట్లాడుతూ అసెంబ్లీకి నేను రావాల్సిన అవసరం ఏముంది, ఎన్నిసార్లు చెప్పాలన్నట్టు మాట్లాడాడు. అదేవిధంగా వైసీపీ నేత అయినటువంటి కొడాలి నాని కూడా మమ్మల్ని ప్రజలు పీకేశారు కదా, మాకేం పని అని చెప్పేసి అంటున్నారు. సో నిజంగా అసెంబ్లీలో పనుందా లేదా, వస్తారా రారా అంటే ఏం చెప్తారు? మీరు అడిగిన క్వశ్చన్కి సమాధానం జగన్మోహన్ రెడ్డికే తెలియదు, నాకేం తెలుస్తుంది? జగన్మోహన్ రెడ్డికే కన్ఫ్యూజను. వెళ్తే ఏమవుతుంది, వెళ్ళకపోతే ఏమవుతుంది తెలీదు. అవతల అక్కడ అసెంబ్లీ స్పీకరు అయ్యన్న పాత్రుడేమో నో వర్క్ నో పే అని, నువ్వు రావట్లేదు కదా నీకు జీతం కట్ చేస్తా అంటున్నాడు. అంటే ఎమ్మెల్యేలకి జీతం ఉంటుంది కదా, ఆ జీతం కట్ చేస్తానని ఆయన అంటున్నాడు. ఏం చెప్పాలి, ఎట చేయాలి? వెళ్తేనేమో పరుగు పోతుంది. అంటే మనం పులివెందుల పులి కదా, మనం సింహం సింగిల్గా వస్తుంది కదా, మరి అట్ట పోవాలి అక్కడికి, అందులోకి కుదరదు. అక్కడికి వెళ్ళి అధ్యక్ష టైం ఇవ్వండి అధ్యక్ష అని అడగాలి. ఎవరిని అడగాలి? అయ్యన్న పాత్రుడిని అడగాలి. పోని అయ్యన్న పాత్రుడు ఏదన్నా అట్లా టిఫిన్ చేయడానికి కిందకి దిగితే ఎవరన్నా వేరే వాళ్ళు వచ్చి కూర్చుంటారా అంటే రఘురామకృష్ణరాజు వచ్చి కూర్చుంటాడు అక్కడ. రఘురామకృష్ణరాజు అంటే మనకు తెలుసు కదా, మనమే కదా లాకప్లో పడేసి కొట్టి ఆ వీడియో తీపించుకొని చూసి ఆనందపడ్డ బ్యాచ్ మందే. ఆయన అడగాలి అధ్యక్ష అధ్యక్ష ఒక 5 నిమిషాలు టైం ఇవ్వండి అధ్యక్ష అని. పోనీ అవన్నీ కాదులే, ఎవరో ప్యానల్ స్పీకర్ ఎవరన్నా వచ్చి కూర్చుంటారు అనుకొని ఇటు తిరిగి చూస్తే అటు చంద్రబాబు నాయుడు కనపడతాడు. ఆయన్ని కూడా చూడకుండా పక్కకి చూస్తే అక్కడ పవన్ కళ్యాణ్ కనపడతాడు. పవన్ కళ్యాణ్ కూడా తప్పించుకుందామని ఇటు తిరిగితే అక్కడ లోకేష్ కనపడతాడు. ఏం చేయాలి? అందుకని అసెంబ్లీకి వచ్చి ఏం చేయాలి అతనికే అర్థం కావట్లా. ఇటువంటి చాలా విచిత్రమైన ఒక డైలమాలో ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. నేను రాను నీ రమ్మని ఎవడేడిచాడు? రామాగా అసలు పులివెందులకు కూడా రాజీనామా చేయి, పులివెందుల ఎమ్మెల్యేగా రాజీనామా చేయటం. నువ్వు పులివెందుల రూరల్ మండలం నీ చేతిలో నుంచి పోయింది. ఇంకో 3 or 4 మండలాలు ఉన్నాయి. ఆ మండలాల్లో నువ్వు ఇంకేటో అయిపోయింది, నీ కథ అయిపోయింది. పులివెందులకు కూడా రాజీనామా చేసి హ్యాపీగా ఉంటుంది. ఇది ప్రజలు అడుగుతున్నారు, ప్రజలు ఇట్లా మాట్లాడుకుంటున్నారు. అందుకని ఏం చేయాలో అర్థం కాదు. ఆ కౌన్సిల్లో బొత్స సత్యనారాయణని ఎగేస్తున్నాడు, నువ్వు మాట్లాడు అని. ఆ బొత్స సత్యనారాయణ మొన్న ఏదో ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏదో పెట్టారట డివిఎస్ గారు, పెడితే దానికి షర్మిల కూడా వచ్చింది. బొత్స సత్యనారాయణ ఉండి రమ్మ అని చెప్పి ఈయన లేచి, బొత్స సత్యనారాయణ లేచి సీటుని షర్మిలకి ఇచ్చేట. షర్మిల అంటే తెలుసు కదా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లెలు. ఇద్దరికి ఆస్తి తగాదాలు వచ్చి కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, బూతులు తిడుతున్నారు ఇద్దరు ఒకళ్ళొకళ్ళు. ఆమె రాగానే ఈయన లేచి నిలబడి ఆమెని కూర్చోబెట్టాట. అది ఆ వీడియో చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి చిర్రెత్తుకు వచ్చింది. ఏం చేయాలో అర్థం కాదు, బొత్స సత్యనారాయణ ఏమన్నాలో అర్థం కాదు. బొత్స సత్యనారాయణ ఏమన్నా అంటే మరి వెళ్ళిపోతాడేమోనని ఒక భయం. ఏం అనలేడు, మనసులో ఉంచుకోలేడు. బొత్స సత్యనారాయణకి ఇప్పుడు చెప్పలేడు. ఏం చెబితే ఎందుకు వింటాడు? బొత్స సత్యనారాయణ ఎందుకు వింటాడు? బొత్స సత్యనారాయణ ఏమో ఆ కౌన్సిల్లో ఫ్లోర్ లీడరు, కౌన్సిల్లో లీడరు. ఇతనేమో ఉత్త ఎమ్మెల్యేనే, ఇతనికి ఇంకేమీ లేదు. మరి అటువంటి పరిస్థితుల్లో అతను పెద్ద పొజిషన్లో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి కన్నా ప్రోటోకాల్లో పెద్ద పొజిషన్లో బొత్స సత్యనారాయణ ఉన్నాడు. ఆయనకి జగన్మోహన్ రెడ్డి ఆయన ఎక్స్పీరియన్స్ అంత ఈయన వయసే లేదు. మరి ఆయనకి ఏం చెబుతాడు? కౌన్సిల్ రద్దు చేయాలన్న తీర్మానం పంపించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి పంపించాడు. ఇప్పుడు ఆ కౌన్సిల్ మీద మీరు అందరూ కొట్లాడండి అంటే బొత్స సత్యనారాయణ అడుగుతాడు కదా, నువ్వే కదా కౌన్సిల్ని రద్దు చేయమని తీర్మానం పంపించావు, అది లోక్సభలో పెండింగ్లో ఉంది. ఆ విషయం వాళ్ళు అడిగితే నన్ను ఏ ముఖం పెట్టుకొని సమాధానం చెప్పమంటావు?
అని అడిగాడు అనుకో, ఈయన ఏ మొహం పెట్టుకొని బొత్స సత్యనారాయణకి సమాధానం ఇస్తాడు? అందుకని జగన్మోహన్ రెడ్డికి పూర్తిగా కన్ఫ్యూజన్లో ఉన్నాడు, ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాడు. ఆయనకే అర్థం కాని పరిస్థితి ఉంటే మీరు వచ్చి నన్ను అడుగుతారు జగన్మోహన్ రెడ్డి వెళ్తాడా వెళ్ళడా అని. అతనికే తెలియదు రేపొద్దున ఏమి నిర్ణయం తీసుకుంటాడో జగన్మోహన్ రెడ్డికే తెలియదు. అది పరిస్థితి. సో డివి శ్రీనివాస్ గారు మనం చూసుకుంటే ఆయన పాత్ర గారు చెప్పినట్టు ఇందాక సత్యమూర్తి గారు కూడా అన్నట్టుగా ఏదైతే నో జాబ్ నో పే అని చెప్పేసి అన్నారు, అదేవిధంగా ఇంకొక మాట కూడా అన్నారు, ఏదైతే ఓన్లీ పే అనేది ఒకటి కట్ కాకుండా నెక్స్ట్ జాబ్ కూడా తీసేస్తా అని చెప్పేసి మాట, ఆ మాట కూడా అన్నారు. సో ఖచ్చితంగా ఎమ్మెల్యే సీటుకు కూడా గండం ఉందని చెప్పేసి అర్థమవుతుంది. సో ఇలాంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి విలక్షణమైనటువంటి ఒక ఆలోచనలు చేస్తుంటాడు కాబట్టి ఏం జరగవచ్చు అనేది ఒక బిగ్ బ్రేకింగ్ అనుకోవచ్చు. ఏం చెప్తారు మీరు? అంటే ఆయన ఒక ప్రతిజ్ఞ చేశాడు, భీష్మ ప్రతిజ్ఞ. ఆయన కూడా ఏంటి, ఇప్పుడు ఇది గౌరవ సభ, ఇది మళ్ళీ కౌరవ సభ అయితేనే అడుగు పెడతాను. ఇప్పుడు బూతులు వినపట్టలేదు కదా అసెంబ్లీలో, బూతులు తిట్టే సభకైతేనే నేను వస్తానండి. అంటే ఆ రోజు కౌరవ సభగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా, తమ్మినేని సీతారాం సభాపతిగా, అక్కడ మరి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుని దారుణంగా అవమానించారు. ఆయన భార్యని వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. వల్లభనేని వంశీ, కొడాలి నాని, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, అంబటి రాంబాబు, దుశ్శాసన 1, దుశ్శాసన 2, దుశ్శాసన 3, దుశ్శాసన 4, ఈ విధంగా అసలు ఆ జోగి రమేష్ అనే అతనైతే అప్పట్లో సభలో రఘురామకృష్ణరాజును ఉద్దేశించి పచ్చి బూతులు, అతను బూతులు తిడుతూ ఉంటే ఆయన సభా నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి నవ్వుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు సభని ప్రజలు ఏం చేశారు, బూతులు తిట్టే వాళ్ళకి బూతుల్లోనే సమాధానం చెప్పారు. ఇది వెంకయ్యనాయుడు అన్నమాట. పోలింగ్ బూతులు వెంకయ్యనాయుడే అన్నాడు, బూతులు తిట్టే వాళ్ళని పోలింగ్ బూతుల్లోనే సమాధానం చెప్పారు ప్రజలు అన్న దాంట్లో. మరి కౌరవ సభ గౌరవ సభ కావడం, బూతులు లేని సభగా మారడం జగన్మోహన్ రెడ్డికి నచ్చడం లేదు. అందుకే వెళ్ళటం లేదా? అదేనా ఇతను తీసుకున్న ప్రతిజ్ఞ అంటోంది. ఏది ఇప్పుడు భీష్ముడు ఎందుకు పేరు ఎందుకులే, ఆయన పేరు మళ్ళీ లేరు. దీన్ని భీష్మ ప్రతిజ్ఞ అనకూడదు. భీష్ముడు వచ్చి మీ మీద డెఫిమేషన్ కేసేస్తాడు. అంటే బూతు ప్రతిజ్ఞ, బూతు కోసం ఇవాళ జగన్మోహన్ రెడ్డి అంటే ఒకటి ఈరోజు ఆయన సమావేశమయ్యారు. ఆయన ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలని పిలిపించి మరి ఈరోజు ఆయన పార్లమెంట్ అదేంటది లెజిస్లేచర్ పార్టీ సమావేశంలాగా పెట్టుకున్నారు. అసలు లేని లెజిస్లేచర్కి, వెళ్ళని లెజిస్లేచర్కి ఇంకా లెజిస్లేచర్ పార్టీ భేటీ ఎందుకు? మీరు లెజిస్లేచర్కి వెళ్తే కదా, అసలు లెజిస్లేచర్ అంటేనే గౌరవం లేదు కదా. ఒకటి ఇక్కడ ఏది ఇప్పుడు దీంట్లో మీరు అన్నారు నో వర్క్ నో పే. ఇప్పుడు 15 నెలల జీతాల పరిస్థితి ఏంటి? ఇప్పుడు తీసుకున్న జీతాలు మళ్ళా రికవరీ చేస్తారా? చేయాలి, లెక్క ప్రకారం అయితే రికవరీ చేయాలి, అంతే కదా. ఏది ఇప్పుడు మనం చిన్న చిన్న వాళ్ళ దగ్గరే రికవరీ పెడుతున్నారు. ఇది కూడా ఇల్లీగల్గా తీసుకున్న డబ్బులు కదా. సభకు వెళ్ళలేదు ఇన్నాళ్ళు వీళ్ళు. ఏది ఇప్పుడుకి దగ్గర దగ్గర ఒక 4 సెషన్లు జరిగాయి ఈ 15 నెలల్లో. 4 సెషన్లు మనం తీసుకున్నట్లయితే మొదటి సెషన్ ఆ ప్రమాణ స్వీకారాలు, ఆ మొదటి 2 రోజులు అది లెక్కలోకి రాదు. తర్వాత సెషన్ నుంచి నువ్వు తీసుకున్నట్లయితే రెండో సెషను 2 రోజులు జరిగింది. ఇప్పుడు 2024 జూలై. ఆ తర్వాత సెషన్ నవంబర్లో జరిగింది, 21 రోజులు సభ జరిపారు. నెక్స్ట్ సెషన్ మొన్న ఫిబ్రవరి మార్చిలో అదే బడ్జెట్ సెషన్స్ 9 రోజులు జరిపారు దాంట్లో. అంటే దేనికి ఇప్పుడు 32 రోజులు గైర్హాజరు. అదే అంది మొన్న RRR ఇది రఘురామకృష్ణరాజు గారు కూడా ఎన్ని రోజులు ఉంది అది ఆర్టికల్ లేదా 101(4) ప్రకారం 60 రోజులు గైర్హాజరైతే వెయిట్ పడుతుంది వీళ్ళ పైన. 32 లెక్క వస్తుంది. ఇంకొక 28 రోజులు కనుక గైర్హాజరైతే అయ్యన్న గొడ్డలి రెడీ, రఘురామకృష్ణరాజు గొడ్డలి రెడీ వెయిట్ వేయటానికి అనమాట. ఇవాళ అనర్హత వెయిట్ అది తప్పుకోవటం కోసం వెళ్తాడా? ఇప్పుడు ఎమ్మెల్సీలని ఫైట్ చేయమని చెప్తున్నాడా? ఈరోజు సమావేశంలో ఆయన ఒకటి సోషల్ మీడియాలో చెలరేగిపోతున్నారు.
అసలు ఆయన ట్వీట్ ఎక్స్ పోస్టుల్లో రోజుకో ట్వీట్ పెడుతున్నాడు. అంటే నువ్వు అసెంబ్లీలో మాట్లాడకుండా సోషల్ మీడియాలో మాట్లాడటం ఏంటి? నువ్వేదో పులి అనుకుంటే పిచ్చుకలాగా దానికి ఏదో ఉండేది, ఇంతకుముందు పిచ్చుకుండేదా ట్వీట్ అంటే? ఒక ఎగిరిపోతున్న పిచ్చుకుండేది. అరే ఇతను పిచ్చుక నమ్ముకున్నట్టుగా కనపడుతోంది. అంటే పిచ్చుకపై మరి బ్రహ్మాస్త్రం వేస్తారా ఎవరు? అయ్యన్న పాత్రుడు గారు తాను పులి కాదు పిచ్చుకని అంటూ ఆ ట్వీట్లలో పెడుతున్నారు, ఆ ఎక్స్ పోస్టుల్లో. మీరు అది పెట్టేది సభకి వెళ్ళి మాట్లాడయ్యా. అంటే ఇస్తారా మీరు? మైక్ ఇస్తారా గ్యారంటీగా? నువ్వు వెళ్తే కదా ఇచ్చేది లేనిది తెలిసేది. అది ముందు చెప్పాలట. ఏది? మీరు మైక్ ఇస్తానంటే నేను వస్తా అంట. ఆ మైక్ కూడా ముఖ్యమంత్రి గారికి ఎంతసేపు ఇస్తే అంతసేపు ఇవ్వాలని చెప్పి అంతసేపు ఇవ్వాలి. ఏదైనా నువ్వు అడగాలంటే ముందు వెళ్ళాలి. ఇప్పుడు అక్కడికి వెళ్ళి కదా నువ్వు అడిగి నాకు సభలో నాకు సమయం ఇవ్వలేదు అని బయటికి రా, హీరో అయిపోతావు. లేదు సమయం ఇచ్చారనుకో మాట్లాడు, హీరో అయిపోతావు. అంటే నువ్వు సభకి వెళ్ళినా హీరో, సభకి వెళ్ళి మాట్లాడినా హీరో. కానీ అబ్బే నేను హీరో ఎందుకు, నేను జీరో అని. అతనికి జీరో అంటే బాగా ఇష్టం అంట. రేపొద్దున రాబోయే అసెంబ్లీ ఫలితాలు ఇక అయ్యానా? ఇప్పుడు ఏదో 11 వచ్చినాయి. రాబోయే అసెంబ్లీ రిజల్ట్స్ కూడా 0 కోసమా ఈ ప్రయత్నం? అంటే ఒకటి ఇక్కడైతే ఫేక్ న్యూస్ కర్మాగారం, ఓ మామూలు ఫ్యాక్టరీలు కాదు మరి, అసలు మామూలుగా జరుగుతుందా? అటు తాడేపల్లిలో ఒక ఫ్యాక్టరీ, తిరుపతిలో ఒక ఫ్యాక్టరీ, విశాఖపట్నంలో ఒక ఫ్యాక్టరీ. అసలు ఇక్కడ కాదు, అమెరికా నుంచి పెడుతున్నారు. నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఆయన కలెక్టర్ల కాన్ఫరెన్స్లో యూరియా కొరత మీదంట అమెరికా నుంచి 750 మెసేజ్లు వచ్చినాయి అంటాడా, పోస్టులు. నువ్వేమనుకుంటున్నా? అమెరికాలో యూరియా కొరత అనుకుంటున్నావా? అమెరికా నుంచి పెట్టారు కాబట్టి అమెరికాలో కాదు, ఈ అన్ని దొంగ అకౌంట్లతోటి. ఆంధ్రప్రదేశ్లో యూరియా కొరత నుంచి అమెరికా నుంచి నువ్వు 750 పోస్టులు పెట్టిస్తావా? సింగపూర్ వాళ్ళని పెట్టుబడులు పెట్టి వద్దని చెప్పి ఒక 175 పోస్టులు వదులుతావా? లేకపోతే ఆ బాండ్స్ కొనొద్దు అని చెప్పి జర్మనీ నుంచి 200 పోస్టుల. అంటే జగన్ ఇవాళ శాసనసభను నమ్ముకోవాలా, ఈ పోస్టులనే సోషల్ మీడియా పోస్టులనే నమ్ముకున్నట్టు. ఇదో సోషల్ మీడియా పార్టీ అయిపోయింది. సో సత్యమూర్తి గారు మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారితో సహా మిగతా 10 మంది కూడా ఎవరు కూడా వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు ఎక్కడా ప్రస్తావించడం లేదు. సో ఖచ్చితంగా ప్రతిదానికి ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ యొక్క నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజలు నిజంగా వాళ్ళ యొక్క ఎమ్మెల్యేల పైన నిజంగా ఈ యొక్క దావా వేస్తే నిజంగా వాళ్ళ పోస్టులు ఊస్ట్ అయ్యే అవకాశం ఉందంటారా? చాలా చోట్ల ఇప్పుడు కనపడటం లేదు అని వాళ్ళ ఎమ్మెల్యేల ఫోటోలు పెట్టి వేస్తున్నారు పోస్టులు. మనకి సిగ్గుండేగా, మనకి ఏదన్నా అటువంటివి ఏదన్నా ఉంటే, ఇప్పుడు పరువు ప్రతిష్ట ఉన్నవాడి మీద పరువు నష్టం దావా వేస్తే వాడు సిగ్గుపడతాడు. అవేమీ లేని వాడికి ఇటువంటివి ఏం పట్టింపులు ఉంటాయి, ఉండవు కదా. చాలా నియోజకవర్గాల్లో ఇప్పటికే ఈ వైసీపీ తరఫున గెలిచిన వాళ్ళని అడుగుతూ ఉన్నారు. పులివెందుల జెడ్పీటీసీకి బై ఎలక్షన్ వచ్చింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి బండారం బయటపడ్డది. పులివెందుల రూరల్ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డిని గురించి ఏమనుకుంటున్నారు అనేది స్పష్టంగా అర్థమైంది. అట్లా మొత్తం అదే ఇది ఉంది. 11 నియోజకవర్గాల్లో ఈయన నియోజకవర్గం తీసేస్తే 10 నియోజకవర్గాల్లో అదే పరిస్థితి ఉంది. వాళ్ళెవరు కూడా ప్రజల్లోకి వెళ్ళలేకపోతున్నారు. ఒక ఎమ్మెల్యే ఎవరో ఒక యాక్సిడెంట్ జరిగితే ఆ యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి వెళ్ళాడు. ఏదో నేను డబ్బులు ఇస్తాను అని. ఆ డబ్బులు ఇస్తానికి వెళ్తే ఆ డబ్బు తీసుకునే వాళ్ళు కూడా అడుగుతున్నారు, నువ్వు అయ్యా నిన్ను అసెంబ్లీలో చూడాలనుందయ్యా, ఎప్పుడు పోతావు అని. మనకు దాని సమాధానం మనకు తెలియదు కదా. అంటే ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో ఆ గెలిచిన 10 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. ఆడి వెళ్ళి దొంగజాటుగా వెళ్ళి సంతకం పెట్టేస్తుంటే స్పీకర్ అయ్యన్న పాత్రుడు పట్టుకున్నాడు కదా. ఎందుకంటే దొంగల్లాగా వచ్చి సంతకాలు పెడతారు, చిచ్చి అటువంటి పనులు చేయమాకండి, పరువు తక్కువ పనులు అన్నాడు.
అంటే ఈసారి రిజిస్టర్ తీసుకెళ్ళి RRR గారు పక్కన బెంచ్ పైన పెట్టుకుంటారంటారు. అంటే ఎవరు వచ్చినా కింది నుంచి సంతకం పెట్టి వెళ్ళకుండా ఎవరు వచ్చినా ఆయన ముందే సంతకం పెట్టాలని. అంటే ఇక్కడ ఒక చిక్కు ఉంది. అంటే హౌస్లోకి వస్తే కూర్చోవాలి కదా, అందుకని అక్కడ పెట్టేసి పోలీసు ప్రొటెక్షన్ తోటి అది పెట్టాలి. లేకపోతే అక్కడ ఒక CCTV పెడితే ఎవరు వచ్చి సంతకాలు పెడుతున్నారు అనేది పబ్లిక్ అందరికి అర్థమైపోతుంది. దొంగతనంగా వచ్చి సంతకం పెట్టే వాళ్ళు రికార్డ్ అవుతారు కదా. అటువంటి పనులు ఏదన్నా చేయాలి. లేకపోతే ఎందుకంటే ఈ డెమోక్రటిక్ కంట్రీలో నువ్వు హౌస్కి రాకుండా దొంగతనంగా నేను సంతకం పెడతానని ఒకడు, నేను హౌస్కి రాకపోయినా నేను శాలరీ క్లెయిమ్ చేస్తానని ఒకడు, నేను TLDAలు క్లెయిమ్ చేస్తానని ఒకడు, మా నియోజకవర్గంలోనే ఉంటాను కానీ అక్కడి నుంచి అమరావతి వరకు వచ్చినట్టు నేను TA క్లెయిమ్ చేసుకుంటానని ఒకడు. ఇవన్నీ దొంగ లెక్కల కిందకు వస్తాయి కదా. అందుకని తాడేపల్లి యలహంక TADAలు కూడా క్లెయిమ్ చేస్తున్నాడేమో పులివెందుల శాసనసభ్యుడు. ఇప్పుడు అసెంబ్లీ జరుగుతుంది అంటే జరగాల్సిన పని లేదు కదా. ఈయన వెళ్ళిపోయి యలహంక నుంచి యలహంక టు అమరావతి క్లెయిమ్ చేస్తున్నాడు. మరి అవన్నీ కూడా ఇందాక DVS గారు అన్నది ఇప్పుడు ఇప్పటివరకు తీసుకున్న శాలరీస్ కూడా అవి రిటర్న్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. చట్టం లేకపోతే సపరేట్ చట్టం చేయాలి. దాని గురించి మొన్న తిరుపతి పార్లమెంటు మహిళా సదస్సులో ఓం బిర్లాను ఉద్దేశించి మరి అయ్యన పాత్రుడు గారు, మీరు దేశంలో అనేక రాష్ట్రాల్లో అనేక పార్టీలను చూశారండి బిర్లా గారు, ఇక్కడ మా దగ్గర ఒక పార్టీ ఉంది, ఒక దొంగ పార్టీ, ఈ విధంగా దొంగ సంతకాలు పెడుతున్నారు, అందుకని మేము నో వర్క్ నో పే అనేది ఒకటి తీసుకురండి, పార్లమెంట్ పరిధిలో తీసుకురండి ఒక చట్టాన్ని అని ఆయన విజ్ఞప్తి. సో DVS గారు మనం చూసుకుంటే వాస్తవానికి గతంలో అంటే ఇప్పుడు 11 మంది ఉన్నారు కాబట్టి మేము రాలేకపోతున్నాం అని చెప్పి, లేదా ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. కానీ గతంలో మనం చూసుకుంటే అందరి సభ్యుల్ని సస్పెండ్ చేసిన తర్వాత ఒంటరి పోరాటం చేశారు చంద్రబాబు నాయుడు గారు, ఎన్నో అవమానాల మధ్య. అలాంటి సభలో ఆయన్ని చూస్తే ఏమన్నానంటారు? అంటే అది ఫైటర్, ఇది చీటర్. ఇప్పుడు అది పోరాట స్ఫూర్తి, పోరాడే విధానం అన్నమాట. ఇప్పుడు ఆయన అన్నారు కదా, మాణిక్యం ఠాగూర్ ఏంటి పారిపోతున్నాడు, జగన్మోహన్ రెడ్డి ఒక పిరికాడు అన్నాడు. లేటెస్ట్గా మొన్న పెట్టినటువంటి ట్వీట్లో ఇవాళ దమ్ముంటే నాకు హోదా అయ్యింది అంటున్నారు. రేపు పొద్దున అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి. ఏ సంవత్సరం అన్నా? 2029. దమ్ముంటే మాకు ఓటేయండి. దమ్ముంటే ఓటేయండి. మీరు ఓటేస్తే నరికి అవతల పడేస్తాం. రప్ప రప్ప అంటే ఏంటి? అసలు నీకు ఇచ్చిన సమయం నువ్వు చక్కగా వెళ్ళి సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు వీళ్ళకి ఒక్కొక్కళ్ళకి 2 లక్షలు నెలకు జీతం, ఒక్కొక్క ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడికి జీతం 1,50,000 ఎంత ఉంటుంది. తెలంగాణలో ఇంకెక్కువ, వాళ్ళు ఇంకా 2.5 దాకా పెట్టుకున్నట్టున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక్కొక్క ఎమ్మెల్యే 1,50,000 జీతం, ఒక 50,000 మరి వీళ్ళకి క్వార్టర్స్ లేవు, అందుకని హౌస్ రెంట్ కింద కూడా క్లెయిమ్ చేసుకుంటున్నారు HRA. అది అసలు జగన్కి ఇవ్వక్కర్లా, ఎందుకంటే అవన్నీ కడతానంటే అడ్డం పడ్డాడు కదా. అసలు ఎవరికీ అవసరం లేదు యాక్చువల్గా. ఈ 11 మందికి కూడా అడ్డం పడ్డ బ్యాచ్లో అంటే 2 లక్షల చొప్పున లెక్కేసుకో, 15 నెలలు. ఇప్పుడు నెలకి 2 లక్షలు, 11 మంది, 11 రోజులు 22 లక్షలు. మరి 15 నెలలకి 3,30,00,000 అనవసరంగా ప్రజాధనం పన్నుల ద్వారా చెల్లించిన డబ్బు వీళ్ళు స్వాహా చేశారు సభకి వెళ్లకుండా. 5 ఏళ్లకి లెక్కేసుకో, 5×3 = 30. మరి 16 కోట్ల రూపాయలు వీళ్ళ దగ్గర రికవరీ చేయాలి వీళ్ళు కనుక వెళ్ళకపోతే. ఇప్పుడు ఇవాళ ఉల్లిపాయల గురించి మాట్లాడుతున్నారు ధర, లేకపోతే టమాటా గురించి మాట్లాడుతున్నారు, మొన్న మామిడి గురించి పొగాకు గురించి ఏదేదో తిరిగాడు కదా, వెళ్ళొచ్చాడు కదా. అదే మామిడికాయలు తొక్కేసుకుంటూ వెళ్ళాడు ఎక్కడికి? బంగారుపాలెం మార్కెట్ యార్డ్కి. నెల్లూరు వెళ్ళాడు, నెల్లూరు వెళ్ళి జనం రాకపోయేసరికి మాకు బంగారుపాలెం వచ్చిన జనాన్ని చూపించాడు అక్కడ. ఇప్పుడు అట్లా అసెంబ్లీలో కుదరదనా? వెళ్ళు అసెంబ్లీకి, రేపు పొద్దున తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఉల్లిపాయలు పోస్తారు, తొక్కుకుంటావు. లేకపోతే అక్కడికి వెళ్ళి
ఓ వీడియో వేయటం కుదరదేమో, ఏంటది విఎఫ్ఎక్స్ అవి కుదరదా, ఆ గ్రాఫిక్లో చూపించటం కుదరదనా? శాసనసభకి వెళ్ళి ధైర్యంగా మాట్లాడాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎన్నాళ్ళు పారిపోతాడు, ఎక్కడికని పారిపోతాడు? ఇప్పుడు గిట్టుబాటు ధరలు లేవు అంటున్నాడు కదా రైతులకి, వాళ్ళు సమాధానం చెప్తారు. అక్కడ వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడిని చూస్తే భయమా? ఇప్పుడు ఒకటి, నేను మామిడికాయలకి మరి నేను దగ్గర దగ్గర 250 కోట్లు ఇచ్చాను, నేను పొగాకు 300 కోట్లతో కొన్నాను. నువ్వన్న ప్రతి దానికి వాళ్ళు సమాధానం ఉందని వెళ్ళటం లేదా? లేదు, ఫేక్ న్యూస్, అసెంబ్లీలో ఫేక్ స్పీచెస్ ఇవ్వలేమన్న భయంతోనా? ఆ భయమే కనపడుతుంది. భయపడేవాడు నాయకుడు ఎలా అవుతాడు? ఇందాక డివిఎస్ గారు ఉల్లి మామిడి వీటి ధరలు గుర్తు చేశారు, జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన విషయాన్ని గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి ఆ ఉల్లి రైతుల్ని దగ్గరికి పిలిపించుకొని మాట్లాడినప్పుడు ఏమన్నాడండి? నీ హెరిటేజ్లో ప్రాఫిట్ రావాలా, నీ హెరిటేజ్లో లాభం రావాలా, నీ హెరిటేజ్లో కిలో ఉల్లిపాయలు 30 రూపాయలు 40 రూపాయలు అమ్ముతావా, రైతుకు మాత్రం 2 రూపాయలు 3 రూపాయలు ఇస్తావా, ఇదేమి న్యాయం చంద్రబాబు అని అడిగాడు కదా. అడిగినప్పుడు సీఎం దానికి 1 టన్ను గడ్డి పెట్టాడు. ఆ హెరిటేజ్ ఫ్రెష్ అమ్మేసి 2016లో అమ్మేసావరా, తెలుసుకో నువ్వు, నువ్వు కనీస జ్ఞానం కూడా లేదు నీకు అని చెప్పి ఆయన క్లారిఫికేషన్ ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు క్లారిఫికేషన్ ఇచ్చాడు, మొత్తం తెలుగుదేశం పార్టీ తరఫున కూడా చాలామంది ఇచ్చారు, అందరూ చెప్పారు కదా. జగన్మోహన్ రెడ్డికి అర్థమైంది. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డికి అంత ఘాటుగా 1 టన్ను గడ్డి పెడితే తప్ప అర్థం కాదు. అర్థమై ఏం చేశాడంటే కొత్తగా నిన్న ఒక ట్వీట్ పెట్టి ఉల్లికి అసలు ధరే లేకపోతే ఇప్పుడు బిగ్ బాస్కెట్ ఇతరత్ర స్టోర్లలో ఆన్లైన్లో నెట్లోకి వెళ్ళి చూస్తే స్టోర్లో కిలో 29 నుంచి 32 రూపాయలకి ఎలా అమ్ముతున్నారు. హెరిటేజ్ అని ఎందుకు పెట్టలే? నిన్న జగన్మోహన్ రెడ్డి ట్వీట్లో మరి నువ్వు అప్పుడు బోర విరుచుకొని చెప్పావు కదా, హెరిటేజ్ ఫ్రెష్లో ఇట్ట అమ్ముతున్నారు అట్ట అమ్ముతున్నారు, చంద్రబాబు నీకు ప్రాఫిటే కావాలా, నీకైతే ప్రాఫిట్ రావాలా, రైతుకు రాకూడదు అని రంకెలేసావు కదా. మరి ట్వీట్లో బిగ్ బాస్కెట్ ఇతరత్ర స్టోర్లలో ఆన్లైన్లో నెట్లోకి వెళ్ళి చూస్తేట మరి ఇక్కడ రాయలేదే చంద్రబాబు హెరిటేజ్ ఫ్రెష్లో 32 రూపాయలు అమ్ముతున్నారు కిలో అని రాయలేదే. ఈసారి 10 టన్నులు గడ్డి పెడితే అది భయం. అందుకని ఇప్పుడు మనం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తులము మనం అన్ని విషయాలు తెలుసుకొని మాట్లాడాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి, బాధ్యతతోటి మాట్లాడాలి, ప్రజల పట్ల గౌరవంతో మాట్లాడాలి. అటువంటివి ఏమీ లేకుండా నీకు రాజకీయంగా నీకు ఏది కనపడితే అది, అంటే బురద కనపడితే బురద, అశుద్ధం కనపడితే అశుద్ధం తీసి వేద్దాం అంటే ఫస్ట్ నీ చేతికి అంటుతుంది చూసుకో. అందుకని చాలా చాలా దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నాడు, దారుణమైన ప్రచారాలు చేస్తున్నాడు. మొత్తం నిన్న కరుణాకర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి అక్కడికి వెళ్ళాడు. ఆ విగ్రహం ఉంది అక్కడ, విగ్రహం నువ్వు ఫస్ట్ చూడాలి కదా, నీకు తెలియాలి ఫస్ట్ అది ఏం విగ్రహమో తెలియాలి. దానికి విగ్రహానికి మీసాలు ఉన్నాయి, వెంకటేశ్వర స్వామికి మీసాలు ఉండవు కదరా నాయన, ఆ మాత్రం బేసిక్ నాలెడ్జ్ ఉండాలి కదా నీకు. ఆ విగ్రహం అదే శనీశ్వరుడి విగ్రహం అక్కడ తీసుకొచ్చి పెట్టారా, చెక్కేటప్పుడు ఏదో తప్పిపోయిందట, అక్కడ వదిలేసి వెళ్ళారు. ఏం చేయాలి ఇంకా? అది 10 ఏళ్ళ నుంచి అక్కడే ఉంది, ఇతను చైర్మన్గా ఉన్నప్పుడు కూడా అక్కడే ఉంది. నిన్న మొన్న వెళ్ళాడు పాపం, అక్కడికి పంచె కట్టుకొని వెళ్ళి ఆ విగ్రహం ముందర అంటే బాధపడుతూ హిందువుల మనోభావాలన్నీ దెబ్బతిన్నాయి స్వామి అని హారతి కర్పూరం వెలిగించాడు అక్కడ విగ్రహానికి. నీకు అసలు హిందూ ధర్మం అంటే నీకు బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు. నువ్వు మా కర్మానికి నువ్వు టీటీడీ చైర్మన్గా 2 సార్లు అయ్యావు, బోర్డు మెంబర్గా 3 సార్లు అయ్యావు, మా కర్మ. నువ్వు వచ్చి నీకు అసలు ఆ విగ్రహం ఏంటో తెలీదు, అది అక్కడ ఎందుకు ఉందో తెలీదు, మొత్తం ఇంత బురద తీసి గవర్నమెంట్ మీద వేద్దాం, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మీద వేద్దాం.
ఇదే గోల తప్ప నీకు అసలు బేసిక్ నాలెడ్జ్ లేకుండా తప్పుడు ప్రచారాలు చేసుకుని ఎంతకాలం బతుకుతారు? తప్పుడు ప్రచారాల మీద మొత్తం చూస్తే అందరికీ అర్థమైపోతున్నది. అటువంటి దారుణమైన పరిస్థితుల్లో చిక్కుకుపోయిన ఈ వైసీపీ నాయకులు వీళ్ళు అసెంబ్లీకి ఏం వెళ్తారు, ఏం మాట్లాడతారు? రేపొద్దున అసలు ఒక చట్టం తేవాలి, ఒక బిల్ తీసుకురావాలి అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మొన్న ఆ మధ్య మాట్లాడారు. ఏది ఫేక్ న్యూస్, ఇప్పుడు యాంటీ ఫేక్ న్యూస్ అనేది ఒక స్క్వాడ్ కూడా పెట్టాలి. లీగల్ ఏ విధంగా అయితే గంజాయి ఆ మాఫియా అంతు తేలుస్తోందో అట్లా ఈ యాంటీ న్యూస్ ఏది ఫేక్ న్యూస్ పెట్టే వాళ్ళని ఇవాళ ఒక స్క్వాడ్ పెట్టకపోతే, దానిపైన ఒక చట్టం తీసుకురాకపోతే ఇంకా అసలు రాబోయే 3 ఏళ్ళు ఏ విధంగా ఉంటుంది? అంటే ఘర్షణలు ఏ విధంగా రేకెత్తిస్తారు? వీళ్ళే సివిల్ వార్ క్రియేట్ చేయాలని చూస్తున్నారు. ఇప్పుడు నిన్న సీఎం మాట్లాడింది అదే కలెక్టర్ల కాన్ఫరెన్స్లో. ఏమని మాట్లాడారు? అమెరికా నుంచి 750 పోస్టులు పెట్టారు, ఇక్కడ రైతులకి ప్రభుత్వానికి మధ్య ఒక వార్ తీసుకురావాలా, రైతుల్ని ప్రభుత్వం మీదకి ఉసిగొల్పాలా. ఇప్పుడు ఎస్పీలను ఉద్దేశించి కూడా మాట్లాడారు ఆయన. ఏమని మాట్లాడారు? 3 మీరు మా 3 కేసులు స్టడీ చేయండి. వివేకానంద రెడ్డి హత్య కేసు, గుండెపోటు అన్నారు. అసలు అక్కడ సిఐ శంకరయ్య అతను నుంచుని ఉండగానే మరి అవినాష్ రెడ్డి తుడిపించాడు బ్లడ్ ఇదంతా కూడా. దాన్ని అసలు నారాసుర రక్త చరిత్ర అన్నారు. లేకపోతే ఆ సింగయ్య ఏ వాహనం తొక్కి చంపింది? జగన్మోహన్ రెడ్డి గారి కార్ కింద తల మీదకి ఎక్కించాడు. అంటే ఇప్పుడు నీ వాహనం కింద తొక్కిచ్చావు, ఈడ్చి అవతల పడేశారు. ఏదో ఎవరో ఇంకొక దేవినేని అవినాష్కి సంబంధించిన వాళ్ళ వాహనం 5వ వాహనం అని చెప్పి రాసుకోమన్నారు. నువ్వు అసలు కనీసపు బాధ, ఆవేదన, అసలు మన కారు కింద ఎవడన్నా బడి చచ్చిపోతే మనకు 2-3 రోజులు నిద్ర పట్టదు. అట్లాంటిది వెళ్ళిపోయి నవ్వుతూ ఆ విగ్రహం ఆవిష్కరించి అందరు భుజాల మీద చేతులు వేసి ఫోటోలు దిగి వచ్చాడంటే అతను మామూలు వ్యక్తే? ఎంత కరుడుగట్టిన కర్కోటకుడు కాకపోతే ఆ విధంగా బిహేవ్ చేస్తారు? లేకపోతే ఆయన ఎవరు పాస్టర్ ప్రవీణ్, అతనేంటి రోడ్డు ప్రమాదం, అతనే మరి మోటార్ సైకిల్ అన్కాన్షియస్ స్టేజీ, ఎక్కడెక్కడో వచ్చేటప్పుడు సీసీ ఫుటేజ్లు చూస్తే అన్ని చోట్ల బార్ అండ్ రెస్టారెంట్లు అక్కడ వైన్స్ దగ్గర ఆయన మద్యం కొనుక్కుంటూ వస్తూ అతను పడి చనిపోతే దాన్నేమో అసలు ఒక పెద్ద హత్యగా చిత్రించి అక్కడ ఒకడైతే ఆ వైసీపీ సోషల్ మీడియా మైనారిటీ సెల్ అతను నదానియల్లో ఏదో ఉంది అతని పేరు, బైబిల్ పక్కన పెడితే ఊసకోతే అన్నాడు. లింగం అంటే ఇట్లాంటి వాళ్ళ పట్ల చరిత్రకారుల పేర్లు గుర్తుపెట్టుకోవాలి మనం. బెల్లి లింగం అంటే బైబిల్ పక్కన పెడితే ఊచకోతే అని చెప్పి ఆ రోజు అసలు అంటే ఏంటి నిజంగానే క్రైస్తవులకి హిందువులకి మధ్య ఒక యుద్ధం క్రియేట్ చేసిన పరిస్థితి. భయం వేస్తోంది భవిష్యత్తు. ఈ 3 ఏళ్ళు వీళ్ళని ఎలా భరించాలనేది దీనిపైన ఒక చట్టం తీసుకురావాలి. ఇటువంటి వాళ్ళ పట్ల అసలు ఉక్కుపాదంతో అణిచేయాలి. ఇంకొక చిన్న ఇదేంటంటే, అంటే ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ చూస్తుంటే అల్లు రామలింగయ్య మిసెస్ మొన్న చనిపోయారు, కనకరత్నమ్మ గారు చనిపోతే దాని మీద జగన్మోహన్ రెడ్డి ట్వీట్ పెట్టాడండి. అసలు మొత్తం అల్లు రామలింగయ్య గురించి దగ్గర నుంచి అంతా రాసుకుంటూ వచ్చాడు. మొత్తం వచ్చి అసలు ఆమె ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను, అది ఇది కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి రకరకాలుగా పెట్టాడు. వాళ్ళ నాన్న వర్ధంతికి ఏం పెట్టాడు తెలుసా? మా మహానేత, మా దేవుడు, మా అది ఇది అని రకరకాలుగా బయట చెప్తుంటాడు కదా. వాళ్ళ నాన్న వర్ధంతి రోజు 3 పదాలు పెట్టాడు. మిస్ యూ మచ్ ఫుల్ స్టాప్. వాళ్ళ నాన్న వర్ధంతి రోజు ఆయన్ని ఏం మాట్లాడాలో ఏం సంబోధించాలో అసలు నీ కథ ఏందని చెప్పాలా అసలు ఏంటో కన్ఫ్యూజన్. మిస్సింగ్ యూ మచ్చిట మిస్సింగ్ యూ మచ్ ఏందిరా? నాన్న గురించి, నాన్న వర్ధంతి గురించి నువ్వు ట్విట్టర్లో నువ్వేం పెట్టాలి? నాన్న నువ్వు అసలు నువ్వే నా ప్రాణం,
నీ పేరు పెట్టుకొని నీ పేరు చెప్పుకొని నేను ఇంకా బతుకుతున్నాను, అదేదో చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకున్నట్టుగా నీ ఫోటో తీసేసాను అనుకో, అది వేరే విషయము. నువ్వు ఎంత అమ్మ నిలబట్టాను అనుకో, అది వేరే విషయము. చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వలేదు అనుకో, అది వేరే విషయము. నువ్వైతే నీ పేరు పెట్టుకొని అయితే ఇంకా బతుకుతున్నాను నాన్న అని ఏదో ఒకటి పెట్టాలి కదా. సిగ్గేసి అదే చెప్తా. ఆయన భార్య పైన కేసేసాడు. ఇప్పుడు నాన్న అమ్మపై కేసేసాను, ముఖం జల్లగా మరి 3 పదాలు మిస్సింగ్ మచ్చిట. అంటే ఎంత నిజంగా ఇటువంటివన్నీ చూసినప్పుడు. అంటే మీరు ఇంటర్వ్యూలో ఏమని చెప్పారు, ఇనిషియల్ మీ రిమార్క్స్లో అసలు సిగ్గు లేదన్నారు అతను. ఇది సిగ్గులా పడతాడు అది. సో ఫైనల్గా సత్యమూర్తి గారు మనం చూసుకుంటే నిజంగా ఇంతసేపు నుంచి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావాలి, జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావాలి ఇంతసేపు అంటున్నారు కదా, వస్తే ఏం మాట్లాడతారు అనుకుంటున్నారు, ఏం మాట్లాడాలని మీరు అనుకుంటున్నారు? అంటే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాడు కానీ వచ్చే అవకాశం లేదు, అతనికి మొహం చెల్లదు. అతనికి ఎంతసేపటికి ఏంటి అంటే వ్యక్తిగత రాజకీయ కక్షలు కార్పణ్యాలు తీర్చుకోవటం తప్ప అతనికి వేరే ఉద్దేశం లేదు, వేరే ఇది లేదు. అధికారంలో ఉన్నంతకాలం ప్రత్యర్థుల్ని అణిచివేయటం, ప్రత్యర్థుల్ని చంపేయటం, ప్రత్యర్థి రాజకీయ పార్టీని సర్వనాశనం చేయటం, అదే సమయంలో మనం కుంభకోణాలు చేసి కోట్లు సంపాదించుకోవటం. ఈ 4 పాయింట్లు ఎజెండా తప్ప అతనికి ప్రజలతో ఏ రోజు సంబంధం లేదు. ఎలక్షన్లు వచ్చినప్పుడు ఏదో ఒక ఛాన్స్ అన్నాడు, వేశారు, అయిపోయింది, కథ అయిపోయింది. అసెంబ్లీకి రావాలి అంటే ఒక 3 క్వాలిటీలు ఉండాలి జగన్ గారు. మొదటి క్వాలిటీ ఏంటి అంటే నీకు విషయ పరిజ్ఞానం ఉండాలి, అది మనకి లేదు. రెండో క్వాలిటీ ఏంటంటే నీకు ఎవడూ రాసివ్వకుండానే నువ్వు సమస్యల్ని అవగాహన చేసుకొని అసెంబ్లీలో అనర్గళంగా మాట్లాడాలి, నీకు అది తెలీదు. మూడో క్వాలిటీ ఏంటంటే ప్రజల్లో ఉండి ప్రజల సమస్యలు తెలుసుకొని అక్కడికి వచ్చి చెప్పాలి. నీవు గెలిచినప్పుడు ప్రజల్లోకి పో, ఓడిపోయిన తర్వాత ప్రజల్లోకి పో, నీకు అవన్నీ చేత కాదు. పోనీ ఏదన్నా తెలిసిన వాళ్ళు అంటే నీ తండ్రి స్థాయి వ్యక్తి చంద్రబాబు నాయుడు ఆయన చెప్తుంటాడు రకరకాలుగా, క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి చెప్తాడు. జగన్మోహన్ రెడ్డి శుభ్రంగా కూర్చొని అసెంబ్లీలో కూర్చొని క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి ఆయన చెప్తాడు, నువ్వు నేర్చుకుని రా చేత అయితే. నీకు ఎదుటివాడు చెబితే డేటా సెంటర్ అని, ఇప్పుడు నారా లోకేష్ ఐటీ మంత్రి ఆయన లండన్లో తిరుగుతూ ఆయన చెప్తున్నాడు అసలు డేటా సెంటర్ ఎట్లా వచ్చింది, వైజాగ్ ఎట్లా వచ్చింది, డేటా సెంటర్ రావటం వల్ల ఎట్లా మార్పులు జరగబోతున్నాయని చెప్పాడు. అని నీకు తెలుసా? నీకు తెలియదు. లోకేష్ చెప్తాడు, విను. పవన్ కళ్యాణ్ మొన్న చాలా అద్భుతంగా చెప్పాడు, ప్రజల పట్ల మనం చిత్తశుద్ధితో ఉండాలి, మనం చాలా బాగా ఇది చేస్తున్నారా ఆయన పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు, మనందరం ఎటువంటి ఇది చేయకుండా మనం చక్కగా అది ఆయన చెప్పింది ఫాలో అయితే చాలు అని పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. చక్కగా ఆయన చెప్పినట్టు మాటలు వినాలి కదా. నీకు వినే ఓపిక లేదు, నీకు 3 క్వాలిటీస్ ఉండాలి, ఆ 3 క్వాలిటీస్ నీ దగ్గర లేవు. నువ్వు అసెంబ్లీకి వెళ్ళి ఏం చేస్తావు? నువ్వు వెళ్ళినా నువ్వు అక్కడికి వెళ్ళి కాగితాలు లేకుండా నువ్వు మాట్లాడలేవు, ఎవడో రాసిస్తే తప్ప నువ్వు చదవలేవు. అది కూడా నీ తత్రపాటుతోటి నువ్వు అన్ని తప్పులు చదువుతావు. నీకు పోలవరం ఎక్కడుందో కూడా తెలియదు. అమరావతిలో రాజధాని అంటే లేదు మనం తీసేసాం కదా అని అంటావు, అబాస్ పాలైపోతావు. అందుకని నువ్వు నా అడ్వైజ్ ఏంటంటే నువ్వు పోతే పోయింది, పులివెందుల శాసనసభ సభ్యత్వం రద్దయితే అయింది, నువ్వైతే అసెంబ్లీకి పోమాక, వేస్ట్. ఎందుకంటే అక్కడికి వెళ్ళి మళ్ళీ అదేదో ఇదివరకు సినిమా వచ్చింది, బాలకృష్ణ సినిమా, సింహం నవ్వింది అని, అట్ట ఈ సింహం వెళ్ళి అక్కడికి వెళ్ళి నవ్వి అబాస్పాలు కావటం ఇవన్నీ వేస్ట్. అందుకని నా అడ్వైస్ నన్ను అడిగితే మాత్రం ఆ స్పీకరు, అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు లేకపోతే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అట్టగే పిలుస్తుంటారు, నువ్వు వెళ్ళమాక, అసెంబ్లీకి వెళ్ళమాక. ట్రాప్లో పడిపోవద్దంటారు. ఆ ట్రాప్లో పడిపోయావు అంటే
నువ్వు అసలు నీకెందుకు, నీకు అవసరం లేదు, నీకు ఆ 3 లేవు. నేను చెప్పిన 3 క్వాలిటీస్ నీకు లేవు. ఆ 3 క్వాలిటీస్ నేర్చుకొని అసెంబ్లీకి వెళ్ళు, అది నీకు రాదు. ఈ వయసులో ఇంకేం వస్తుంది? ఈ వయసులో నన్ను కూర్చోబెట్టి నువ్వు కన్నడ నేర్చుకో, తమిళ నేర్చుకో అంటే నా వల్ల ఎక్కడ అవుతుంది? కాదు కదా. అందుకని జగన్మోహన్ రెడ్డి ఏ పని చేయాలన్నా నాకేంటి, ఏదో సినిమాలో చూసా, కోటా శ్రీనివాసరావు ఎవరో ఉంటారు, అసలు మాట్లాడితే ఏదైనా చెప్పమని ఏదైనా సలహా చెప్పినా కానీ అతనే ఉంటాడు నాకేంటి. ఆహానా పెళ్ళంట. ఏంటి ఆ సినిమా పేరు? ఆహానా పెళ్ళంట. సేమ్ ఇదే క్యారెక్టర్ని అప్పుడు జంజాలు తీసినట్టున్నాడు. ఇప్పుడు శాసనసభకి వెళ్ళాలంటే నాకేంటి అని. ఒకటి వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భూములు ఇచ్చాడు వాళ్ళ నాన్న కంపెనీలకి, నాకేంటి. అలాగే కదా సాక్షిలోకి పెట్టుబడులు వచ్చినాయి. ఇప్పుడు వాన్పిక్లో మరి 28,000 ఎకరాలు నిమ్మగడ్డ ప్రసాద్కి ఇప్పించారు. ఇప్పిస్తే నాకేంటి అన్నాడు. ఏం చేశాడు ప్రసాద్ గారు? 950 కోట్లు ఈ సాక్షిలో పెట్టాడు. గాలి జనార్దన్ రెడ్డికి ఏదో ఇనప ఖనిజం ఇచ్చారు. ఆయన ఎవరు, చచ్చిపోయిన ఆయన రాజశేఖర్ రెడ్డి. ఇతను వెళ్ళి నాకేంటి అన్నాడు. అంటే మరి ఒక 146 కోట్లు అతను కూడా ఇతని సాక్షి అదే ఇందిరా టెలివిజన్ వాటిల్లో పెట్టాడు. అంటే ఒకటి అసలు నేను అనుకోవటం జగన్మోహన్ రెడ్డి పుట్టేటప్పుడు కూడా విజయమ్మని నాకేంటి అని ఉంటాడు. నేను బయటికి రావాలంటే అమ్మా అని ఉంటాడు. లేకపోతే ఈ కేసు వేస్తాడా ఆమె మీద? ఈరోజు ఇప్పుడు ఇచ్చిన గిఫ్ట్ డీడ్ వెనక్కి తీసుకునే కొడుకుని మరి ఎలా చూస్తారు జనం? సో ఫైనల్గా సత్యమూర్తి గారు, ఇప్పుడే మనకు వచ్చినటువంటి ఒక సమాచారం ఏంటంటే వైసీపీ వర్గాలలో ఒక చర్చ నడుస్తుందంట. అన్న రేపు అసెంబ్లీకి వస్తున్నాడా రాడా అని బెట్టింగ్ వేస్తున్నారట. సో ఎంతవరకు పోవచ్చు అంటవి ఈ యొక్క బెట్టింగ్? అంటే మామూలుగా బెట్టింగ్ కాదు, వాళ్ళకేం పని పాటలేదు. వాళ్ళకి మస్తు పైసలు ఉన్నాయి, అధికారంలో ఉన్నప్పుడు బాగా సంపాదించుకున్నారు, దాంతో ఈ విర్రవీగుతున్నారు వీళ్ళందరూ. అంటే వస్తాడు అని కనుక మీరు పందెం కాస్తే 1కి 5, 1కి 10, 1కి 4 అట్లా ఇస్తారు. నా అడ్వైజ్ ఏంటి అంటే మీరు బెట్టింగులు గాయటం అవన్నీ కూడా అనవసరం. జగన్మోహన్ రెడ్డి ఓడగొట్టిన నాగలు ఇంట్లో ఉంటేంది, పొలంలో ఉంటేంది. అందుకని జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తే ఏంది, రాకపోతే ఏంది. అందుకని దయచేసి మీరేదో అక్రమంగానో సక్రమంగానో సంపాదించుకున్నారు కదా, బెట్టింగులు కాసి పోగొట్టుకోమాకండి. అట్లా బెట్టింగులు కాసి పోగొట్టుకుంటే మీ విగ్రహం కూడా పెట్టుకోవాలి అక్కడ రెంటపాళ్ళల్లో పెట్టినట్టు, నాగమల్లేశ్వరరావు విగ్రహం పెట్టినట్టు మీరు కూడా అప్పులు పాలైపోతారు. మీరు కూడా ఇప్పుడు మనిషిలాగా ఉన్నారు కదా, ఏదో ఒక జీవం ఉంది కదా, అప్పుడు విగ్రహం గల్లాగా మారాల్సి వస్తుంది. అందుకని దయచేసి నా మాట విని ఈ జగన్మోహన్ రెడ్డి మీద మాత్రం బెట్టింగ్ పెట్టమాకండి. ఎందుకంటే గుర్తొచ్చింది ఇంకో సినిమా, అదేదో బాపు సినిమా అనుకుంటా, తీత అని ఉంటుంది. ఏంటి తీత అనుకునేవాడిని, తీసేసిన తహసీల్దార్. ఇప్పుడు ఊనా అన్నమాట, ఏది మన ఓడగొట్టిన నాగలే.